दर्शनं च रसनं ध्यानमेव च अधिष्ठाय मनश्चायं विषयान् उपसेवते। ఈ విధముగా జీవుడు వేరొక దేహమును గ్రహించి దానికి తగిన కర్ణములు, నయనములు, జిహ్వ, నాసిక, స్పర్శల నడి మనస్సును కూడియుండు 6 ఇంద్రియములను పొందును. ఆ విధముగా అతడు ఆ దేహములకు సంబంధించిన ఇంద్రియార్థములను అనుభవించును. उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति జ్ఞానచక్షుషః। జీవుడు ఎట్లు దేహమును విడుచునో ప్రకృతి గుణముల ప్రభావమున ఎట్లు శరీరమునందుండి దానిని అనుభవించునో మూఢులు తెలిసికొనజాలరు. కానీ జ్ఞాననేత్రము కలవారు దీనినంతను